ప్రజా టీవీ తెలుగు న్యూస్. అల్లగడ్డ మున్సిపల్ కమిషనరు ఇప్పుడు మా షాపులు బంద్ చేసినాడు, ఒక పెద్ద షాపు. ఇది నీకు ఓపెన్ కావాలంటే సొల్యూషన్ ఇది కాదు, నేను చెప్పినట్టు వింటే నీకు షాప్ ఓపెన్ అవుతుంది అని చెప్పి ఏప్రిల్ 14వ తేదీ ప్రొద్దుటూరుకు రాయల్ కౌంట్ బార్ అండ్ రెస్టారెంట్కు ఆడికి రమ్మన్నాడు. ఆడ ప్రొద్దుటూరు బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చొని నీకు లైసెన్స్ ఇవ్వాలంటే ₹1,00,000 అమౌంట్ ఇవ్వాలి నాకు. లేదు సార్ నేను అంత ఇచ్చుకోలేను, నాకు వ్యాపారాలు సరిగా లేవు అని చెప్తే, లేదు ₹1,00,000 50,000 ఇప్పుడు లైసెన్స్ ఇచ్చినాక 50,000, పని అయిపోయినాక 50,000 అని చెప్పినాడు. సర్లే అని చెప్పి వచ్చినాము. అయినా నాకు లైసెన్స్ ఇవ్వలేదు. మరలా నాకు ఆఫీస్ దగ్గరికి పిల్లంపి నీకు 50,000 ₹1,00,000 కాదు, నువ్వు మాకు నీకు జరిగే వ్యాపారంలో కేజీకి ₹5 కమిషన్ ఇవ్వాలి. వెటర్నరీ వాళ్ళకు 2.5, మాకు 2.5. వెటర్నరీ వాళ్ళతో నీకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళతో ఏం నువ్వు మాట్లాడద్దు, అడగద్దు, నేను అది చూసుకుంటా, నీ దగ్గరికి ఎవరు రాకుండా నేను చూసుకుంటా. వెటర్నరీ వాళ్ళు కానీ మేము కానీ ఎవరం రాము. నీ చికెన్ మంచిదే మాకు తెలుసు, నేను కూడా తీసుకుపోయి తిన్నా. కాకపోతే ఏంటంటే మేము తీసుకుపోతాము, దాన్ని అన్ఫిట్ అని రాసిస్తాము, నీ షాప్ బంద్ చేపిస్తాము. నువ్వు మాకు నేను చెప్పినట్టు కేజీకి ₹5 కమిషన్ ఇస్తే తప్ప నీకు వేరే మార్గం లేదు అని చెప్పి ఈరోజు మళ్ళీ ఈ షాప్ కాడికి వచ్చి మీ చికెన్ చెక్ చేస్తామని చెప్పినారు. మా చికెన్ ఏంది చెక్ చేసేది? బ్లడ్ ఫ్లూ టైంలో ఫారాల కాడ 1000 కోళ్ళు చచ్చిపోతే మీరు అక్కడ పోయి చెక్ చేసి ఏదైనా కోడికి రోగం ఉంది అనేది అక్కడ చెక్ చేసుకోవాలా. మా దగ్గర ఏం చెక్ చేస్తారు? కావాలంటే చికెన్ వండి మేమే తింటాము. ఆ పిల్లోళ్ళకు 4 ఏళ్ళ పిల్లోళ్ళకు మన వాళ్ళకు కూడా పెడతాము. మాకేమన్నా అయితే మీరు చెప్పండి. ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఇది దాదాపు ఇది జరగబట్టి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు కమిషనర్ మా మీద పగ సాధిస్తాడు. వెటర్నరీ వాళ్ళు కమిషనర్ మా మీద పగ సాధించి వేధింపులు గురించి చేస్తాడు, మమ్మల్ని నంచుకొని తింటాడు. మీరు ఈ కేజీకి ₹5 ఇస్తేనే, లేకపోతే మీ షాపులు మూస్తాం అని చెప్పి చిత్తవిధ మాకు చాలా రకాల ఇబ్బంది పెడుతున్నాడు. అతనిపైన పై ఆఫీసర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మున్సిపల్ కమిషనరు కేజీకి ₹5 ఇస్తే కానీ మీ షాప్ లాభం లేదండి. నాకు నాకనేది ₹1,00,000 లంచం ఇస్తున్నాయి. నా దగ్గర రికార్డింగ్ ఉంది, చూడండి. ఎందుకు ఇస్తాం చికెన్? ఏమన్నా కారాలు చెక్ చేయండి. ఎన్ని కంపెనీలు డిహెచ్ఎల్ వెంకటేశ్వర కంపెనీలు మొత్తం దేశం సప్లై అవుతాయి. ఆ కంపెనీలు కావాలి చెక్ చేశారు. ఉంది ఆ సిస్టమ్. బెడ్ ఫ్లూ వచ్చినప్పుడే చికెన్ చెప్తాడు, పౌడర్ని డెవలప్ చేయండి అని చెప్పి. మా దగ్గర ప్రూఫ్ ఉంది. మా దగ్గర కమిషన్ తీసుకున్నాడు. సార్ చూసారు చెప్పండి. ఊళ్ళందరికీ మనుషులా తెలుసు, ఎవరైనా లక్షలు కమిషన్ ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? ఏమనంటే వారానికి 10 రోజులు చేస్తారు సార్. చేసుకొని కావాలి. చికెన్ అసలు ఏదైతే 5 గంటల ముందు చికెన్ పుచ్చిపోతాయి. పుచ్చిపోయిన చికెన్ నేను పోతారులే మందకి చెప్పరి
షాపులు బంద్ చేస్తే ఒక షాపు బంద్ తీసుకురా మా మందు షాపు తీసుకొని ఉండాలి తీసుకొని ఎన్ని మంది ఫ్యామిలీస్ ఉన్నాయి సార్ డిపెండ్ అయ్యి 60 ఫ్యామిలీలు డిపెండ్ అయ్యి ఉన్నాయి వాళ్ళ బతుకులే పిల్లల బతుకులే మమ్మల్ని లక్షలకి డబ్బు తీసేప్పుడు కింద అది సిక్కిలేమో ఇంత చేసేవాడు మీరు గవర్నమెంట్ ఆఫీసర్లుగా మీరు అంచాలని ఊళ్ళో చేస్తున్నారు మీరు పనులు షాపులు బంద్ చేస్తే ఒక షాపు ఓపెన్ చేస్తారా కాదు సార్ ఒక్క నిమిషం ఉండండి సార్ షాప్ బంద్ కरेगा वो शॉप कैसे खोली लो नाम शॉप कैसे इसको వాళ్ళు ఎట్లా చేసినారు లంచం ఇచ్చినారు అంతేగాని వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చినారు వచ్చినాక మళ్ళీ ఓపెన్ ఎందుకు చేశారు వచ్చాను ఎవరైనా సత్యగాని కాదు మొత్తం చెక్ చేయడానికి వచ్చారు తీసుకుంటారు షాపు ఓపెన్ చేసుకోవచ్చు లేకుంటే షాపులు బంద్ చేస్తారు ప్రపంచంలో కూడా లేదు